అలాగే ఈ దినాన దేవుని చేత ప్రేమింపబడి రక్షణ తీసుకుని క్రైస్తవుడిగా పిలువబడుతున్న మనకి, మనం మరణించకుండా ఉండడానికి ఆయన మర్మంగా మనకు ప్రత్యక్షమై ఆ యొక్క రక్షణ భాగ్యాన్ని మనకి అనుగ్రహించాడు. వారికి లేదు, అందుకనే వారు చనిపోయేటప్పుడు ఏమన్నారు? మరణాన్ని మించిన సత్యం లేదు, కానీ దానిని మించిన సత్యం కూడా ఉంది, ఆయనే నజరేయుడైన. అందుకని యేసుప్రభువు నా యందు విశ్వాసం ఇచ్చిన వాడు ఎన్నటికీ మరణించడం. గనుక ఈ దినాన క్రైస్తవుడిగా మారిన మనం మరణించకుండా ఉండడానికే దేవుడు మనల్ని, ఆయన రక్షణ భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. వీలైనంత వరకు చాలా ప్రమాదాలు జరుగుతున్నప్పుడు ప్రభుత్వం వారు కానీ, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, లేకపోతే విపత్తులు జరిగినప్పుడు విపత్తుల బృందం కానీ వెళ్ళి వీలైనంత మటుకు ప్రాణ నష్టం తగ్గించడానికి చూస్తుంటారు. ఈ దినాన మనం చెప్పుకుంటున్న సువార్త ఏంటి? ఈ దినాన యూట్యూబ్లో కానీ టీవీలో కానీ మనం ఇంత కష్టపడి ఇంత సువార్త పని ఎందుకు జరుగుతుంది? వీలైనంత ప్రాణ నష్టాన్ని తగ్గించడానికే ఈ సువార్త. ఇలా అనేకమంది చాలామంది తెలియకుండా చచ్చిపోతున్నారు. ఎందుకంటే లోక దేవత వారి మనోన్నతులకు ఏం చేసింది? గుడ్డితనం కలుగజేసింది.